ఏంటయ్యా అందరూ కలిసి ఏదో నిర్ణయం తీసుకున్నట్టున్నారు? ఏంటో చెప్పండి. కూర్చోండి. మా అబ్బాయికి ఇంకో పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. ఏమంటున్నావయ్యా? ఈ పరిస్థితిలో రెండో పెళ్ళా? అవును, అది కూడా త్వరగా చెయ్యాలి. గాయత్రి చెల్లెలు మాత్రం ఎన్నాళ్ళని బిడ్డను చూసుకుంటుంది? శంకర్ ఉద్యోగానికి వెళ్తూ బిడ్డను ఎలా చూసుకోగలడు? పెళ్ళైన కొన్నాళ్లలోనే భార్యను కోల్పోతే వాడు ఏం చేయగలడు చెప్పండి? కోడలు ఇప్పుడో అప్పుడో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కొడుక్కి రెండో పెళ్లి చేయడం న్యాయం కాదురా. అలా ఉంది కాబట్టే కదా త్వరగా చెయ్యాలని చెప్తున్నావు. అర్థం చేసుకోరేమిటి? రేపు తను పోయిందనుకోండి, ఈ ఇంట్లో 1 సంవత్సరం దాకా ఎలాంటి శుభకార్యం చేయకూడదు కదా. రేపు ఆ బిడ్డకి తల్లి అంటూ కావాలి కదా. మనం మాత్రం ఎంతకాలం సాయం చేయగలం? గాయత్రి చాలా మంచి అమ్మాయి. ఈ విషయం తనతో చెప్తే తను సంతోషిస్తుంది. వాళ్ళ ఆయనతో తనే మాట్లాడి ఒప్పిస్తుంది. భర్త సంతోషంగా ఉండాలనే కదా ప్రతి భార్య కోరుకునేది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్? నాకిప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది. నా బిడ్డని తలుచుకుంటేనే భయమేస్తోంది. నా బిడ్డ అంటున్నావు. వాడు నా బిడ్డ అని చెప్పానుగా. నీకంటూ ఒక జీవితం వచ్చినప్పుడు నువ్వు దాన్నే కదా చూడాలి. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వేగా నన్ను పెంచావు. నేను నీ బిడ్డని పెంచలేనా? ఇంకలా మాట్లాడుకు. నిన్ను నేను ఒకటి అడగనా? నువ్వు చేసి పెడతావా? చెప్పక్క. నేను చెప్పి నువ్వు కాదన్నావంటే నేను తట్టుకోలేనే. నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాను. నువ్వు బాధపడకు అక్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే చెప్పినా నేను చేస్తాను. నా బిడ్డ కోసం నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా చెప్పు. నా తర్వాత బాధ్యతలన్నిటినీ నువ్వు స్వీకరిస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతానే. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నేను తల్లిపాలు ఇవ్వలేదు, జోలపాట పాడలేదు. వాడికన్నీ నువ్వేగా చూస్తున్నావు. నువ్వు నీ బిడ్డవనుకున్నా నీ కాబోయే మొగుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అలాగే అనుకోరుగా. వాడిని ఇలాగే వదిలేసి వెళ్ళిపోయానే అనుకో, తరతరానికి ఆ పాపాలు మన కుటుంబానికి కథ వచ్చి చేరుతాయి. అందుకనే అడుగుతున్నానే. బావగారు చాలా మంచివారే. నన్ను కంటికి రప్పలా చూసుకున్నాడే, నిన్ను అలాగే చూసుకుంటారు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను ప్రశాంతంగా కళ్ళు మూసేస్తా. నేను అమ్మ మొహం చూడలేదక్క. నాకు అమ్మవైనా అక్కవైనా అన్ని నువ్వే. నువ్వే చెప్తే అది చేస్తానక్క. అది చాలే. నేను బావగారిని పెళ్లి చేసుకుంటానక్క. నువ్వు ఏడవకు.